ఏలూరులో పేకాట రైళ్లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 8 లక్షల రూపాయలు సీజ్ చేశామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎవరైనా జిల్లాలో పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్తో మా కరెస్పాండెంట్ భాను ఫేస్ టు ఫేస్. పోయేది సంక్రాంతి. ఇప్పటికీ ఏలూరు జిల్లాలో పేకాట రాయలు చెయ్యి ఆడిస్తూనే ఉన్నారు. కానీ ఏలూరు జిల్లా డీఎస్పీ మాత్రం పేకాట ఎక్కడ జరుగుతున్నా రెక్కి కాస్తామని పేకాట ఆడేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ కేసులు కట్టి లోపలికి వేస్తామని చెప్పని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఒక పక్క పేకాట రాయిళ్ళు కాలు దూవుతున్నారు, కోడి పందాలు కాలు దూవుతున్నాయి. ఇవన్నీ ఇంకా రానున్న ఒక 15 రోజుల్లోనే పండగ వాతావరణం అంతా ఉంది. నిన్న చూస్తే భారీ ప్యాకెట్ని మీరు పట్టుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సుమారు 8,10,000 రూపాయల పైచిలుకలు మీరు డబ్బులు కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్యాకెట్ రాయిళ్ళకి ఏం చెప్పబోతుంది? అందరికీ నమస్కారం. అందరికీ ఒకే ఏలూరు జిల్లాలో ఈ యొక్క పేకాట, కోడి పందాలు, ఈ జోదాలన్నీ కూడా జరగటం ఏదో పెద్ద సాంస్కృతిక కార్యక్రమంలా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఎవరికి లేదు ఇట్లాంటివి. దీనివలన మేము ఇక్కడ చూస్తున్నటువంటి క్రైమ్ రేట్ కూడా పెరగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా మేము చాలామంది దొంగల్ని పట్టుకున్నప్పుడు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. రీసెంట్గా చాలా దొంగతనాలు మనం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే పాయింట్ చెప్తున్నారు, మేము కోడిపందాల్లో ఆడి పోగొట్టాము, లేకపోతే ప్యాకెట్లో ఆడి పోగొట్టాము అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఇలాంటి పెద్ద ఎత్తున మామూలుగా సామాన్య రైతులు కానీ, లేకపోతే సామాన్యం కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కానీ, ఇతరత్ర ఎవరూ కూడా ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి జోదం ఆడరు. ఏదో ఒక 1000 రూపాయలు, 500 అది ఎవరో చూసి చూడకుండా ఎప్పుడో నెలకోసారి ఆడటం అనేది జరిగేదేమో గతంలో. కానీ ఇప్పుడు ఇదే పనిగా కొంతమంది జోదం ఒక దీని కింద తీసుకొని ఒక ఆర్గనైజింగ్గా పెట్టుకుంటున్నారు. కొత్త చట్టం వచ్చింది బిఎన్ఎస్ ప్రకారం. ఈ ఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అందరినీ 10 సంవత్సరాలు తక్కువ కాకుండా 2 శిక్షలు ఉన్నాయి. దయచేసి చెప్తున్నాం, ముఖ్యంగా ఆర్గనైజర్స్ చెప్తున్నాం, మీరు సామాన్యుల యొక్క జీవితాలతో ఆడుకోమాకండి. మీ వలన చాలా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, అది మీకు తెలియదు. ముఖ్యంగా చాలా సామాన్య బంగారం ఇట్లాంటి ఇత్యాది కార్యక్రమాలు చాలామంది కూడా తీసుకొని దొంగతనాలు చేసుకొని నష్టపోతున్నారు మీ వలన. కాబట్టి మీరు ఈసారి కనుక మాకు దొరికితే కనుక ఏదైతే మీ దాంట్లో దొంగలు దొరికితే దొంగలను కూడా మీరే ఆర్గనైజింగ్గా చేయిస్తున్నారని కేసులు పెట్టడంలో కూడా వెనకాడం. మీ ఖచ్చితంగా మీ వలన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఆర్గనైజర్స్కి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాను. పొరపాటున మీరు మా సబ్ డివిజన్లో కానీ, ఏలూరు జిల్లాలో కానీ ఎక్కడన్నా కానీ మీరు ఆర్గనైజింగ్గా గేమ్స్ నిర్వహిస్తే ఉక్కుపాదం వేటి కఠినమాపం చేస్తాం. సార్, అలాగే చూసుకుంటే గతంలో నిర్వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేరు పోసిన ఆర్గనైజర్లు కానీ, లేకపోతే గతంలోనే వాళ్ళ మీద సబ్సిడీ షీటు అవన్నీ కూడా ఓపెన్ చేయడం అయితే కూడా చెంది వాళ్ళ మీద ఇప్పటికి ఏమన్నా బైండ్ చేసుకోవడం కానీ ఇప్పుడు మొదలు పెట్టామండి. ఇప్పుడు అదే పాతగా మనం అందరం కూడా ఇప్పుడు పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అందరికి కూడా పాతగా నేరస్తులు అందరినీ కూడా బైండ్ అవుట్ చేయటం, కోడికత్తులు కట్టేవాళ్ళని, కోడికత్తులు మిషన్ల మీద తయారు చేసేవాళ్ళని, ఇలాంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా బైండ్ అవుట్ చేయడంతో పాటు వాళ్ళ మీద బాండ్స్ తీసుకోవటంలో జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళతో పాటు మనం ఆర్డీఓ గారితో కూడా చెప్పి వీళ్ళని 10 లక్షలకు తక్కువ కాకుండా బైండ్ అవుట్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఎస్పీ గారు, ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే దీంట్లో ఎక్కువగా యువత ఆకర్షించబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ 13-14 క్లాసెస్ చదివే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆకర్షించబడుతున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద కాలేజీలు కానీ వాటిలో ఉన్న యువతను వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అదే అందుకని చెప్తున్నా. ముఖ్యంగా ఇదివరకు వేరు బాబు, ఇప్పుడున్న యువత కనుక పొరపాటున ఇందులో పార్టిసిపేట్ చేస్తే మీ క్రిమినల్ కేసులు అయితే, క్రిమినల్ కేసులు అయితే మీకు పాస్పోర్ట్స్ రావడం కానీ, ఇతరత్ర చదువుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగాలు వచ్చినప్పుడు కానీ మీకు ఖచ్చితంగా ఇది ప్రతిబంధకం గ్యారంటీగా అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇది ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఇదేదో అవదని మీరు అనుకోవద్దు. దయచేసి ఇలాంటి జోద క్రీడలు, ముఖ్యంగా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్లో, ముఖ్యంగా క్రికెట్ బెట్టింగు, అదేవిధంగా కోడిపందాలు, పేకాట మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయొద్దని మిమ్మల్ని ఈ తరంగా హెచ్చరిస్తున్నాం, మీడియా తరంగా. రైట్, మొత్తాన్ని చూసుకుంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కొత్త చట్టం బిఎన్ఎస్ అన్న చట్టం ద్వారా 10 సంవత్సరాలు తగ్గున అంటే 41 నోటీస్ కూడా కాకుండా రిమాండ్కి పంపించే అవకాశం ఉండే చట్టాలు పెడతామని చెప్పినని, అదేవిధంగా యువత ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరింపులు జారీ చేస్తున్నారు. వాళ్ళకి రాబోయే రోజుల్లో పాస్పోర్ట్లు కానీ, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే టైం కానీ, లేకపోతే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు కానీ వెళ్ళే విధంగా కాకుండా కేసులు అడ్డుపడతాయి, చూసి జాగ్రత్తగా ఉండండి, ఇది హెచ్చరిక జారీ చేస్తున్నారని చెప్పిన డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేంద్రతో భానుప్రసాద్, ప్రైమ్ 9 ఏలూరు నుంచి.